తిరుమల అన్నమయ్య భవన్లో ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. బోర్డు సమావేశానికి టీటీడీ ఈవో శ్యామలరావు సభ్యులు హాజరు కానున్నారు. బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రానున్న 2025 సంవత్సరం జనవరి 1వ తేదీన భక్తుల రద్దీ దృష్ట్యా తగిన ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా ఏర్పాట్లపై కూడా చర్చించనున్నారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ పాలక మండలి సమావేశం ఉంది. దీనిపై వివరాలు మనకు రాము అందిస్తారు. రాము, చెప్పండి, టీటీడీ పాలక మండలి సమావేశంలో ముఖ్యంగా ఏ అంశాలు వేటికి సంబంధించి చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ జ్యోత్స్న. ఇవాళ ఉదయం 10 గంటలకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పాలక మండలి సమావేశం కానుంది. దీనికి మన తిరుమలలో ఉన్నటువంటి అన్నమయ్య భవన్, అంటే ప్రతిసారి కూడా అన్నమయ్య భవన్లోనే ఈ యొక్క పాలక మండలి సమావేశం అనేది జరుగుతుంది. మరో అరగంటలో కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలో కూడా ఇదొక 2వ పాలక మండలి సమావేశం. దీనికి సంబంధించి బోర్డు సభ్యులు అందరూ కూడా ఇక్కడ హాజరయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటి బోర్డు మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ యొక్క బోర్డు మీటింగ్లో పలు కీలక అంశాల మీద కూడా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే సామాన్యులందరికీ కూడా శ్రీవారి దర్శనం పూర్తిగా ఏర్పాట్లు చేయాలి. ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సామాన్యులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శ్రీవారిని దర్శించుకునే విధంగా ఆ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారు. మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులందరికీ కూడా పూర్తిగా 2వ మంగళవారం శ్రీవారి దర్శనం అయితే ఒకటి గతంలో టీటీడీ పాలక మండలి ఆ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకుంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అన్నమయ్య భవన్ దగ్గర పూర్తిగా కూడా భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి నిన్న మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క చైర్మన్ ఇక్కడ ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలో కూడా ఆర్టిఫిషియల్కి సంబంధించినటువంటి దర్శనాన్ని సులభతరం చేసే విధంగా వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఈ యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో అదేవిధంగా సభ్యులు అందరితో కూడా కూడుకున్నటువంటి ఒక డెమోను కూడా చూపించడం జరిగింది. ఆ యొక్క డెమోలో అంటే ఈ దర్శనం అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క సామాన్యులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో దర్శనం చేసుకునే విధంగా కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ దర్శనం చేయించుకునే విధంగా అందరికీ అందుబాటులో తీసుకొచ్చేదానికి కూడా బోర్డు ఒక నిర్ణయం తీసుకునేటట్టు కూడా మనకు తెలుస్తుంది. మరొక కోణంలో మనం చూసుకుంటే ఈ యొక్క రానున్నటువంటి జనవరి 1వ తేదీ అందరూ కూడా శ్రీవారి దర్శనం చేయించుకోవడానికి తిరుమలకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మొట్టమొదటి 2025వ సంవత్సరంలో మనం అడుగుపడుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క దేవదేవుని ఆశీర్వాదం ఉండాలి అనేటువంటి నేపథ్యంలో కూడా దర్శనానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క దర్శనం చేయించాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే వైకుంఠ ద్వార దర్శనం అంటే సుమారు 10 రోజుల పాటు కూడా ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం అయితే ఉంది. ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనంలో వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా దర్శనం ఏర్పాట్లు చేయాలనేటువంటిది ఒకటి ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క తిరుమల ఇటీవల కురిసినటువంటి వర్షాలకు జలాశయాలన్నీ కూడా పూర్తిగా కూడా నిండాయి. ఆ యొక్క జలాశయాల నీటి మట్టాన్ని పెంచేటువంటి దిశగా కూడా ఇప్పటికే జల సంరక్షణ వారికి కూడా కేంద్రానికి సంబంధించి వారికి కూడా రైట్ రాము.